మొత్తానికి అమ్మాయి గారి పెళ్లి బ్రహ్మాండంగా చేస్తున్నారండి. అంతా దేవుడిదే. నీలకంఠ గారు, అయ్యా నీలకంఠ గారు. ఎవరయ్యా? గౌరీనాథ్ శాస్త్రి అండి. వస్తున్నా. ఏమిటయ్యా? అయ్యా ఆ పురచేతి రావా ఏం చేస్తున్నాడో తెలుసా? నీకు తెలియకుండా వాళ్ళ అమ్మాయి పెళ్లి గుట్టుగా చేసేస్తున్నాడండి. బాబు మీ మంగళసూత్రధారణ కానివ్వండి. ఓం మాంగళ్యం తంతునా. ఆపండి పెళ్లి. ఏమయ్యా రామయ్య, నీకున్న 3 ఎకరాల్ని తనఖా పెట్టి నా దగ్గర అప్పు తీసుకున్నావు. ఇప్పుడు అదే 3 ఎకరాల్ని నీ కూతురు కట్నంగా ఇచ్చి పెళ్ళెట్లా చేస్తావయ్యా? ఏమిటండి మీరు అనేది? మీ అప్పు తీర్చేశాను కదా. అంటే పెద్ద మనిషిని నేను అబద్ధం ఆడుతున్నా అంటావా? నిస్సందేహంగా. నోరు మొయ్యి. ఇదిగో ఏమండి, జూలై 18వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మీరు అరుగు మీద కూర్చుని మీ ఇంటికి వచ్చి అసలు ఫైదాలు సార్ మొత్తం డబ్బు తెచ్చి మీకు ముట్ట తెప్పించాను. నువ్వు ముట్ట చెప్పింది వడ్డీ, అసలు కాదు. ఈ పందిట్లో రామయ్య కాబోయే బియ్యం నేనేనండి. రండి రండి. ఇదిగో ఇది రామయ్య తన స్వహస్తాలతో తనకున్న 3 ఎకరాల్ని నా పేరు తనఖా పెట్టిన దస్తావేజ్. నా బాకీ తీరందే ఈ పెళ్లి జరగనివ్వను. కట్నం లేకుండా నీ కొడుకు చేసుకోదలుచుకుంటే చేసుకో. కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి నా కొడుకు ముక్కొంకరా మూతొంకరా. ఇంకా చూస్తా నిలబడతావరా? ఆ తాళిబొట్టు అక్కడ పడేసరా? రండి పోదాం. బాబు గారు ఆయన చెప్పేది తప్పదు. ఈ ఊళ్ళో రూపాయికి రూపాయి వడ్డీ కలుపుకుంటూ మనుషులు రక్తం తాగుతున్న రాక్షసుడు ఆయన మాటలు నమ్మి పీటల మీద వెళ్ళి ఆపు చేస్తారా? ఆయన ఎలాంటి వాడో నాకు అనవసరం. నాకు కావాల్సింది 3 ఎకరాల కట్నం. అది ఇవ్వగలవా? ఇస్తాను. కోర్టుకు వెళ్ళినా సరే నీలకంఠ మీద కేసు గెలిచి ఆ 3 ఎకరాలు మీకు ఇస్తాను. నా మాట నమ్మండి. కోర్టుగా? సరేలే, నీ కేసు కోర్టులో తెలియదాకా మా వాడికి పెళ్లి చేయకుండా ఆపమంటావా? బావగారు నా మాట నమ్మండి. బావగారు 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 నీలకంఠం, పచ్చని పందిట్లో నా కూతురి పెళ్లి చెడగొట్టావు. నీకు కూతురు ఉన్నారా? నా కూతురు పెళ్లి చెడగొట్టిన పాపం నేను ఊరికే విడిచిపెట్టదురా. ఏమిట్రా శాపనార్థాలు పెడుతున్నావు? నా బాకీ తీరే వరకు నీ కూతురు తాళిబొట్టుకి దూరంగానే ఉంటుంది. అత్తవారింటో అడుగు పెట్టదు. ఆ సంగతి తెలుసుకో. సరస్వతి, సరస్వతి, అమ్మా నీ పెళ్లి నేను జరిపిస్తానమ్మా. అమ్మా తలుపుది, తలుపుది. అమ్మగారు, అమ్మగారు, సరస్వతి, 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 సరస్వతి. తల్లి ధనలక్ష్మి, ఆ రామయ్య కూతురు చావు కారణం నేను కాదు. ఆ పాపం నాకు చుట్టుకోకుండా చూడు. నీ దయవల్ల వడ్డీ వ్యాపారం చేస్తూ లక్షాధికారిని అయ్యాను. మరి 1 or 2 yearsలో కోటీశ్వరుని అయ్యేట్టు దీవించమ్మా. మా పెద్దమ్మాయికి 10 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాను. దాని సంసారం దివ్యంగా ఉంది. అలాగే రెండో అమ్మాయి కూడా కాలేజీలో చదువుతోంది. అదే పేదవాడినో ప్రేమించకుండా చూడు తల్లి. చివరగా ఒక్కగానొక్క కోరిక, మా చెల్లెలు డబ్బు పంపించన్నాయా అంటూ ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తోంది. అలా రాయకుండా చూడు తల్లి. ఒకవేళ రాసినా నాకు అందకుండా ఉండేట్టు చూడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ సాత్విక ఆహారీయ ఆంగిక అభినయాలలో నీ అడుగుదాడల్లో నడిచేలా ఆశీర్వదించు. అన్నగారితో మాట్లాడుతుండగా డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా? టిఫిన్ కొడిచ్చు. టిఫిన్ అమ్మెక్కడ? అక్కడ ఏమీ లేవురా.
రూపాయి లేకపోయినా మీ నాన్న గ్లాస్కు పనిచేసి తిరగట్లా? అలాగే దమ్మిడి లేకపోయినా ముడేసు తిరుగుతున్నా. అయితే ఫాదర్ని అడుగుతాం. బీడీ దాకా వచ్చేసావు, టిఫిన్ కొట్టేసావా జనక? లేదురా కొడక. అయితే తినొద్దాం పద. మీరు తినరండి. ఓ రూపాయి, నీ టిఫిన్ కూడా మేమే తినొస్తాం. రూపాయి ఉంటే నేనే టిఫిన్ తినేవాడిని. రూపాయి కాగితం చూసి 4 రోజులైంది. సత్యహరిశ్చంద్రుడు పుట్టిన గడ్డలో పుట్టి అబద్ధాలు చెప్పకూడదు. ఉంటాయి చూడు పితాజీ. లేవు బేటాజీ. బాబో ధర్మ, బాబో ధర్మ, నాన్న డబ్బులు. బాబో ధర్మ, నాన్న డబ్బులు. బాబో ధర్మ. నాన్న డబ్బులు. నాన్న డబ్బులు. డబ్బులు మనకంటే ఆ ముస్టాడే బెటర్. పద పోదాం. ఛీ! ఏమే అసలే అన్నం లేక వస్తుంటే బియ్యం ఎందుకు ధర్మం చేశావు? ఎందుక? ఆ. ఈ జన్మలో పుణ్యం చేస్తే వచ్చే జన్మలోనే మంచి మొగుడు దొరుకుతాడని. అంటే ఫ్యూచర్ మూడు కోసం ఉన్న 3 ఇల్లు దోచేస్తావు అన్నమాట. దోచుకోవడానికి ఇక్కడ ఏమీ లేవు. అది నాకు తెలియదు. ఉన్నవి ఇప్పుడు బియ్యం, అవి మనకు ఎలాగూ సరిపోవని ముస్తాడికి వేశాను. ఇంట్లో ఏమీ లేనప్పుడు మీ అన్నయ్యకు ఉత్తరం రాయొచ్చుగా. ఎన్ని రాయమంటారు? మనకైనా సిగ్గుండాలి. సిగ్గెందుకే, మీ అన్నయ్య నాకు బాకీ ఉన్నాడు. ఆ? మా అన్నయ్య మీకు బాకీ ఏమిటి? మైండ్ ఏమైనా చెడిందా? నిజమే, మనకి పెళ్ళైన రోజుల్లో నాకు గొప్ప నష్టం జరిగిపోయింది. ఆ రోజుల్లో మా ఫాదర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఉపన్యాసాలకు ఉత్తేజితుడై నీతో నా పెళ్లి కాని కట్టం లేకుండా చేశాడు. ఆ రోజుల్లో మా ఫాదరు ఆ ఉపన్యాసం వినుండకపోతే ఆ రోజుల్లో మీ అన్నయ్య నాకు ఓ 1000 రూపాయలు కట్నం ఇచ్చేవాడు. అది ఇప్పుడు 1,50,000 అయ్యేది. అంచేత మీ అన్నయ్య నాకు 1,50,000 బాకీయే. ఇలాంటి పనికి మన లెక్కలేసే అమ్మాయికి 20,000 కట్టేస్తానని మాటిచ్చారు. ఇస్తే ఏమైంది, మనం గోపాలం గారికి పెళ్లి చేస్తాం, 50,000 కట్నం వస్తుంది, 20,000 అటు కొడతాం, మనకి 30,000 మిగులుడు అంతే. డబ్బు కాదు, అసలు మీ కన్న బిడ్డ మీకు మిగులుతుందో లేదో ఆలోచించండి. అల్లుడు అమ్మాయిని రోజు కుడుతున్నట్ట. లేవే, మా నాన్నకు ఉత్తరం రాశాను, రేపు పొద్దున్న వస్తున్నాడు బస్సుకి అన్నావు. ఏడే ఇప్పటిదాకా చూశాను, రాలేదు. అలా బుర్రంచుకుంటావేమే? నీ అందాన్ని చూసి ఇంటికి కోడలుగా తెచ్చాననుకున్నావా? 20,000 కట్నం ఇస్తా అన్నాడు కదా, దాంతో నా పిచ్చి తల్లి పెళ్లి చేసుకుందామని ఆశపడ్డాను. ఏం చేయమంటారు అత్తయ్య? మీరు రాయమన్నట్టే ఉత్తరం రాశాను. ఉత్తరం రాస్తే మాకేంటి, రాయకపోతే మాకేంటి? మాకు కావాల్సిన 20,000. నువ్వు ఆడదానివి, పెళ్లి కావాల్సిన దానివి. రేపు ఇదే బాధ నువ్వు పడవలసి వచ్చినప్పుడు నా బాధ నీకు అర్థం అవుతుంది. నా కూతురు కూడా నీ బాధలు రావాలని కోరుకుంటున్నావంటే అమ్మో అమ్మో చూడరా, ఇదేమన్నా తప్పేస్తుందా నాయన? మొగరే నీకు పొగరా తానున్న కట్టం ఎగ్గొట్టుచ్చి మా వాళ్ళ మీద తిరగబడతా. నిన్ను మళ్ళీ మీ నాన్న ఉత్తరం రాయి. రేపట్లోగా డబ్బు తీసుకురాకపోతే నిన్ను పుట్టికి పంపిస్తానని రాయి. కొట్టు కొట్టు చంపు చంపరా చంపు కొట్టు. రామయ్య గారు, మనల్ని చూస్తే అతను ఇంకా రెచ్చిపోతాడు. పదండి వెళదాం, రండి. అడుగు దాన్ని చంపేసేట్టున్నాడు, చూసేద్దాం. తప్పు, వచ్చేయండి, రండి. సీతాపతి సీతాపతి నిన్నేనయ్యా, ఏం తమాషాగా ఉందా? ఏమయ్యా వెంకట్రావు, బాగున్నావా? ఎలా బాగుంటావయ్యా, నీలాంటి తోలుమందం కేసులు అందరికీ డబ్బులు అప్పించి ఇలా ఇదిలప్పుడు తిరుగుతున్నా. ఇవాళ అప్పు తీర్చేస్తున్నాను. ఎలా తీరుస్తావయ్యా? ఏదో బతికి చెడ్డవాడు కదా, పెద్ద మనుషులు కదా అని అప్పిస్తే నాకు తినిపించేస్తున్నా. ఇవాళ నుంచి నువ్వు తినక్కర్లేదు, నువ్వేం తొందరపడకు. ఇవాళ ఈ అన్నాపతులు వెంకట సుబ్బారావు నాకు 500 రూపాయలు బాకీ ఉన్నాడయ్యా, ఇవాళ తీర్చేస్తా అని చెప్పాడు. ఇప్పుడు టైము ఆ వాచి ఎప్పుడో ఎవడికో తాకట్టు పెట్టేసి ఉంటాం. 11 అయింది, ఇప్పుడు ఏంటంట? సరిగ్గా 12 గంటలు చెరువుగట్టు దగ్గరికి వచ్చాయి. అన్నాపతులు వెంకట సుబ్బారావు కూడా చెరువుగట్టు దగ్గరికి వచ్చి నా డబ్బు నాకు ఇచ్చేస్తాడు. అతని దగ్గర ఇలా తీసుకుని నీ చేతిలో ఇలా పెట్టేస్తాను, నా బాకీ తీర్పు. చెరువుగట్టు దగ్గర చెరువుగట్టు చూస్తా చూడు. సుబ్బారావు ఇటే వస్తున్నాడు, వీడు నవ్వుతూ పలకరించడం తప్ప మరో గత్యంతరం లేదు. ఎవయ్యా సీతాపతి, ఎన్నాళ్ళైనా నీకు డబ్బిచ్చి నిన్ను? వద్దు పురాణం విప్పొద్దు, ఇవాళతో నీ బాకీ 0 చుట్టేస్తున్నాను. నా బాకీ తీర్చేస్తున్నావా? భాగ్యలక్ష్మి లాంటి టికెట్ ఏమైనా జేబులో పడి తిరుగుతున్నావా? అదేం లేదయ్యా, మన పప్పు వెంకట్రావు నాకు 500 రూపాయలు బాకీ, ఇవాళ సరిగ్గా 12 గంటలు చెరువుగడ్డ దగ్గర నాకు తీర్చేస్తా అని చెప్పాడు. నువ్వు సరిగ్గా 12 గంటలు చెరువుగడ్డ దగ్గరకు వచ్చాయి, అలా తీసుకుని ఇలా నీ చేతిలో పెట్టేసి ఇలా నీ బాకీ తీర్చేస్తా. నిజంగానే? ఈ ఊరి మీద చెరువుగట్టు దగ్గర 12 గంటలకి 12 గంటలు చూస్తానయ్యా. పప్పు వెంకట్రావు, అన్నాబతులు వెంకట సుబ్బారావు, బాకీ చెరువుగట్టు 12 గంటలు.
12 అయింది, వాడు ఇంకా రాలేదేంటయ్యా? ఎవరు? వాడే సీతాపతి. ఏదో పని మేలు ఉంటాడో ఆలస్యమైంది. పోనీ ఆడికి ఇవ్వాల్సిన 500 ఇచ్చేయకూడదు. 500? నేనెవడేంటి? నువ్వు బాకేం చెప్పాడే? చెప్పు తీసి కొడతా మళ్ళీ. ఎవరిని? నిన్ను కాదులే ఆడిని. నువ్వే 500 ఇవ్వాలని 12 గంటలకి ఇక్కడికి వస్తే నిన్ను అడిగి తీసుకొని నాకు ఇస్తానని చెప్పాడు. చెప్పు తీసి కొడతాను. ఎవరినే? నిన్ను కదా ఆండి. ఆహా. నువ్వేమో 500 బాకీ అని నీ దగ్గర తీసుకుని నాకు ఇస్తానని చెప్పాడు నాతోటి. చెప్పు తెలిపోతే ఏమనుకుంటున్నాడు మళ్ళా? మరి నువ్వే నాకు ఇవ్వాలని చెప్పాడు. మరి నాతో చెప్పాడులేవయ్యా. మరి నాతో చెప్పాడంటే ఊరికే అరవకు. వాడి ఇంటికి వెళ్ళి వాడి అంతా తేల్చేద్దాం పద. అలా అన్న బాగుంది పద. ఆగు. చెప్పు తీసి కొడతానా అన్నాలేవయ్యా. మరి చెప్పులు వదిలేస్తాయటయ్యా? తప్పు అయిపోయింది. ఏం తప్పు అయిపోయిందా? నన్ను నడే. ఏమిటండి నెత్తిన గుడ్డేసుకున్నారేమిటి? సంతోషించవే, ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరు వేయకముందే నా నెత్తిని కూడా నేనే వేసుకున్నాను. ఏమైందండి? ఏముంది, ఈ ఊళ్ళో మన పరపతి హోల్సేల్ గా పోయింది. అందుకని మనం ఈ ఊరు నుంచి ఎక్కేస్తున్నాం. ఎక్కడికి? మీ అన్నయ్య ఇంటికి. ఎందుకు? ఫుడ్కి. మా అన్నయ్య ఎంగిల్ చేత కాకిన కూడా కొట్టడు. ఆ కాకిని వెన్నుపోటు పడవడానికి ఓ పంచవర్ష ప్రణాళిక మనం ఆలోచించుకుని వచ్చాం. ఏమిటండి అది? మీ అన్నయ్య గారి ఊళ్ళో క్షేత్రం ఉందా? అవును, ఉంటే మీకు చేయొచ్చిందే. ఆ? వచ్చిందని చెప్పి నేను ఆసుపత్రిలో జాయిన్ చేస్తాను. ఆ సాకుతో సకుటుంబంగా వెళ్ళి మీ అన్నయ్య గారి ఇంట్లో మేము తిష్ట వేస్తాం. నాకు అప్పుల వాళ్ళ బాధ తీరిపోతుంది, నీకు అన్నం బాధ తీరిపోతుంది అంతే. చిచ్చి, ఆ ముదరష్టపు రాకు నాకు రాను రాదు. నేను మా అన్నయ్య ఇంటికి రానే రాను. సరేలేవే, మనం అక్కడికేం వెళ్ళక్కర్లేదు. ఏదో నేను మీ అన్నయ్య ఇంటికి వచ్చి కాలు మీద కాలేసి కూర్చుని తేరగా తినడానికి ఈ మాటలన్నీ చెప్తున్నాను నువ్వు అనుకుంటున్నట్టున్నావు. నాకు అలాంటి ఆశ్చర్యవి లేవు. ఇవాళ ఉదయమే నీ ముందులు కూతురు ఉత్తరం రాసింది. నాన్న, మా ఆయన రోజు నన్ను సాగు కొట్టేస్తున్నాడు, వచ్చి ఆదుకోమని. ఊళ్ళోనే ఉంటే దాన్ని ఉద్ధరించవచ్చు, అద్దద్దా అంటే దాన్ని ఆదుకోవచ్చు అని ఆశపడ్డాను. నువ్వే వద్దంటున్నావు. దాని చావనే చావని ఈ ఉత్తరం లాగే దానికి అప్పుడు కూడా ముక్కలు ముక్కలు అయిపోయి అంతే. సామాన్ సర్దనా? వెంటనే సర్దేసి. ఆడది. ఎవడు? అన్నబోతులు వెంకట సుబ్బారావు, పొప్పు వెంకటరావు, మేము షిఫ్టింగ్. మీ నాన్నగారు ఎవరండి? ఇదిగో లోపల ఉన్నాడు. అందరూ ఊరోలు పెట్టి వెళ్ళిపోతున్నాం. నువ్వు డ్రైవర్తో చెప్పు. బస్ డ్రైవర్ గారు బస్ స్టాప్ చేయండి. డ్రైవర్ గారు బస్ స్టాప్ చేయండి. అమ్మా రావే. రే దిగండి రా. అదిగో మీ అన్నయ్య వస్తున్నట్టున్నాడు. దగ్గు మామూలు దగ్గదే, చీ దగ్గులో ఉండాలి. దగ్గు ఏం బావా, ఇదేనా రావటం? ఉత్తరమన్నా రాయకుండా వచ్చేసాడు. తగ్గుతుంది ఏమిటిది? ఏం చెప్పను బావా, మా ఐదారు రోగం రాక రాక దానికే రావాలా? ఏం రోగం? టీబీ. తెలుగులో వచ్చాయా? ఇది టీబీ దగ్గులా లేదే. మా ఊళ్ళో టీబీ దగ్గు ఇలాగే ఉంటుంది బావా. ఏమే ఊరుకోవే, ఏడిస్తే రోగం నయమవుతుందా? మీ అన్నయ్య ఉన్నాడు కదా, నీ రోగం నయమయ్యేదాకా అంతా ఇక్కడే ఉందాం. నీ రోగం నయమయ్యేకే వెళదాం. ఒక్కగానొక్క చెల్లెలివి, తన ఆస్తంతా అమ్మాయినా నేను బాగు చేసుకుంటాడే మీ అన్నయ్య. ఏం బావా? అమ్మా అంతే అంతే. నీకు అసలే ఆరోగ్యం బాగుంటలేదు, లోపలికి పదవే. రోగం పేరుతో వీళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యేట్టున్నారు. రేపటి నుంచి నేను వడ్డీ రేట్ అన్నా పెంచాలి, లేకపోతే ఓ పూట తిండన్నా మానేయాలి.